పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లి గ్రామంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు భోగి పలు పోశారు కలెక్టర్. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, చిన్న వయసు నుంచే మన సంస్కృతి విలువలు అలవాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పైడిపరులో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైడిపరులో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ఉందని మహిళలు అంటున్నారు. ఇక ముగ్గుల పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ తణుకు నియోజకవర్గం పైడిపరు గ్రామంలో ఇక్కడ అయితే ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పైడిపరు గ్రామంలో ఇక్కడ ముగ్గులు పోటీలు అవుతాయి. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ ముగ్గులు పోటీలు ఏర్పరిచారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇచ్చేలాగా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మహిళలు చాలా మటుకు చూస్తుంటే మొత్తం ఇక్కడ అంటే ఈ ఊరు గ్రామోత్సవాలు మహిళలందరూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ మహిళలందరూ కూడా రకరకాల ముగ్గులతో మొత్తం పోటీ అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే ప్రతి మహిళలు కూడా తన ఇంటి ముందర ముగ్గులు వేసుకునేలాగా ఇక్కడ ఈ పైడిపర్రు హనుమాన్ స్ట్రీట్ లో మాత్రం ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అంటే అన్ని రకాల ముగ్గులతో ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ భోగికి సంబంధించి ముగ్గులు, అక్కడ సంక్రాంతి సంబరాల నుంచి ముగ్గులు ప్రతి మహిళలు కూడా పాల్గొన్నారు. అంటే ఇక్కడ అంటే ఈ సంక్రాంతికి సీజన్ అప్పుడు సంబరాలు మొదలైన చెప్పొచ్చు. ఇక్కడ సంక్రాంతికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ మహిళలు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇది సంక్రాంతి సంబరాలు పనులు ఎందుకు మొత్తం అంతా కనపడుతుంది, దీని మీద అభిప్రాయం ఏంటంటే? పైడిపర్రులో ఈ రోజు సంక్రాంతి ఈ రోజే వచ్చింది అన్న రీతిలో ఆ మహిళలు ముగ్గులు వేయడంలో అసలు మామూలుగా కదనమాట అండి. సంక్రాంతి ఎప్పుడో మనకి 14వ తారీఖు వచ్చింది, ఇవాళ కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి మహిళ వచ్చి రోడ్డు మీద ముగ్గు వేయడం అంటే మామూలు విషయం కాదు. సంక్రాంతి పండగ అంటే పిండి వంటలు, రంగవల్లికలు అన్ని కలిపి ఈ రోజు పైడిపర్రులో కనబడుతుంది మనకి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలాగే సంక్రాంతి వచ్చేసరికి మనకి ముగ్గుల పోటీ ప్రతి చోట నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లుని అందంగా రంగవల్లికలతో అలంకరించుకోవడం అనేది చాలా అరుదైన విషయం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలా కనబడుతుంది? ఈ వాతావరణం చాలా తెలుగుదనాన్ని ఉట్టి కొడుతున్నట్టు చాలా అందంగా ఉందండి. ప్రతి ఒక్క మహిళ ఈ సంక్రాంతికి రంగవల్లిలో పాల్గొని ప్రతి ఒక్కరు తెలుగుదనాన్ని ఉట్టుకొట్టేలాగా ఈ రంగవల్లిలో రంగురంగుల ముగ్గులతో అలంకరించి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ముగ్గుల పోటీ ఈ రోజు పైడిపర్రులో జరుగుతుందండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి పండుగ 14వ తారీఖున కాకుండా ఈ రోజున 32వ వార్డులో మన తణుకులో సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఇది అంటే మన సాంప్రదాయాలను మర్చిపోకూడదని చెప్పి ఈ సంక్రాంతి సంబరాలు అంటే ఉండి కొలిది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది సాంప్రదాయాలని తెలియట్లేదని చెప్పి సంక్రాంతి పండగకి ఈ ముగ్గురు రంగవల్లులు కానించి, భోగి మంటలు కానించి, అలాగే గంగిరెద్దులు కానించి అవన్నీ మనకి పిల్లలకి తెలియజేయాలి మన సాంప్రదాయాన్ని అని చెప్పి ముందుగా నిర్వర్తించి ఇవన్నీ నిర్వహించి ఇవన్నీ అందరినీ ప్రతి వాడవాడకి ఈ ముగ్గులు పోటీలు అని పెట్టి ముగ్గులు రంగవల్లులు ఏర్పరిచి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఈ సంబరాలన్నీ చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఉండి కొలిది మన పిండి వంటలు కాడి నుంచి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారో అనేది పిల్లలకి తెలియట్లేదు. ఈ సాంప్రదాయాలన్నింటినీ మళ్ళీ మన ముందు తరాలకి చూపించాలనే ధ్యేయంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుగానే
ఈ సంక్రాంతి సంబరాలని రంగవల్లులతోనూ గంగిరెద్దులతోనూ అలాగే పిండి వంటలతోనూ జరిపించి అందరికీ తెలియజేస్తుంది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాము. ఈ అందరి తరపున మనకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ విషయం అయితే అంటే సంక్రాంతికి సంబంధించి ఆ, ముందర 14 తారీఖున జరగవలసిన మొత్తం అంతా సంక్రాంతి అంతా కూడా ఈ రోజునే ఇక్కడ ఈ రోడ్ల మీద కనబడుతుంది. అంటే ప్రతి మహిళ కూడా ఇంటి ముందర ముగ్గులు వేసి అంటే మొత్తం దీనికి అంటే సంబంధించి ప్రతి ముగ్గులు కూడా అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించిన విధానంగా ఇక్కడ ముగ్గులు అన్నది వేయడం జరుగుతుంది. ఈ ముగ్గుల్లో విన్నర్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇవ్వడం అన్నది ఇక్కడ జరుగుతుందని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇదంతా కూడా ఆర్మీల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ప్రతి మహిళలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా కెమెరా పర్సన్ రాజేష్ తో సతీష్ పైడిపల్లి గ్రామం నుంచి రాజ్ న్యూస్.